మహిమ కలుగునుగాక. రెండవ దిన వృత్తాంత గ్రంథము 20 అధ్యాయం 21 వచనము. జనులు హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుట, గాయకులను ఏర్పరచుకొనుట. యెహోవాను స్తుతిస్తున్నారు, యేసుక్రీస్తును ఆరాధిస్తున్నారు. యెహోషాపాతు గాయకులను ఏర్పరచుకున్నాడు, హెచ్చరిక చేశాడు, ప్రకటన చేశాడు. రాజ్యములో అందరికీ కూడా తన హృదయ వాంఛను తెలియజేశాడు. దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి ఘనపరచాలి, దేవుణ్ణి మహింపరచాలి. వారు పరిశుద్ధ అలంకరణ ధరించుకుని, పరిశుద్ధ అలంకరణ అంటే మ్యూజిక్, దేవుణ్ణి ఆరాధించటం, బోరలు ఊదటం, దేవుణ్ణి ఆరాధించి స్తుతించి ఘనపరిచి మహింపరిచి సైన్యము ధరించి ఆయన్ను స్తుతించుడి అని స్తోత్రము చెయ్యుట వారికి నియమించెను. లీడర్ యొక్క గొప్ప లక్షణం దేవుణ్ణి స్తుతించటం. ఎందుకంటే ఆయన ద్వారా, రాజు ద్వారా అనేక కోట్ల మంది దేవుణ్ణి స్తుతిస్తారు. మళ్ళీ ఆ రోజులు వస్తే బాగుండు. ఒక రాజ్యము, నెబుకద్రెజ్జరు రాజ్యము, ఒక రాజ్యము సెలవిస్తే దానియేలు అతనికి జ్ఞానము చెప్పేవాడు. యోసేపు రాజ్యము యోసేపుకి చెప్పేవాడు. ఇప్పుడు అలాంటి లీడర్లు దేవుణ్ణి స్తుతించటం మంచిది. అలాంటి కాలం వస్తే మరీ మంచిది. దేవుని ప్రార్థిద్దాం, స్తుతిద్దాం, ఆరాధిద్దాం, ఘనపరిద్దాం, మహింపరిద్దాం. ఆయన చేసిన ఉపకారాలు ఏమన్నాడు మరవద్దు. స్తుతి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. మనకి శక్తి కావాలంటే స్తుతి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఆయన జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించటం, గాయకులను ఏర్పరచుకోవటం ఒక లీడర్ లక్షణం. ఆయన స్తోత్రార్హుడు, స్తుతులపై ఆసీనుడు. విజయానికి ముందు స్తుతి ఉండాలి. స్తుతి ఎరుకో గోడల్ని పడగొట్టేసింది, శత్రువును అంతమొందించింది. ఈ గొప్ప సైన్యమునకు భయపడకండి. రెండవ దినవృత్తాంత గ్రంథము 20 అధ్యాయం 12 వచనం 13 కూడా. మా మీదకి వచ్చి గొప్ప సైన్యము, యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమీ తోచటలేదు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేశాడు. జవాబు వచ్చింది, గొప్ప సైన్యమునకు భయపడకడి, జడికుడి, మీ యొద్దకు యుద్ధము మీరు కాదు, యెహోవే జరిగించను, దేవుడే జరిగించను. ఈ గొప్ప సైన్యానికి ఎందుకు భయపడతారు? దేవుడు యుద్ధం చేస్తాడు. చూడండి, ఎంత భీకర పరిస్థితిలో ఉన్న ప్రార్థనకి సమాధానం వస్తుంది, జవాబు వస్తుంది. దాంతో నువ్వు కూల్ అవుతావా? శాంతిని నెలకొల్పుతుంది. నీ హృదయం అంతా ప్రశాంతమైపోతుంది. ఇంకా దేవుణ్ణి శోధిస్తావా? ఇంకా దేవుణ్ణి సందేశిస్తావా? ఇంకా దేవుణ్ణి ఆరాధిస్తూ మానేస్తావా? ఇంకా నువ్వు నీ ఆవేశం, నీ శరీర తత్వాన్ని ఉపయోగిస్తావా? అది శరీర తత్వంలో ఇంకొక మాట ఉంది, అది దౌర్బల్యం, శాడిజం అంటారు. అలా ఉండకూడదు. ఇంకా మాట్లాడిందే మాట్లాడి నీకు జవాబు వచ్చింది. జవాబు రాగానే ఏం చేయాలి? దేవుణ్ణి, దేవా నీకు స్తోత్రం. ఈ మాట తీరు బాగోకపోతే ఈ నాలిక ప్రపంచాన్ని తగలేసేస్తుంది, నిన్ను నీవు తగలేస్తుంది. ఈ నాలిక ఒక అగ్గిపుల్ల అడివంతా తగలేసినట్లు ఈ నాలిక చాలా భయంకరమైన స్థితికి తీసుకెళ్తుంది. దీంతోనే స్తుతిస్తారు, దీంతోనే అనేక రీతిలుగా మంచి చెట్టు మంచి పళ్ళు కాస్తుందంట, చెడ్డ చెట్టు
ముళ్ళ చెట్టు పళ్ళు కాస్తుందండి, కాయదు. విజయానికి ముందు స్తుతి ఉండాలి. స్తుతి ఉంటే విజయం. ఈ గొప్ప సైన్యమునికి భయపడకండి, జడియకండి. మీ యుద్ధము మీరు కాదు, యెహోవా జరిగిస్తున్నాడు. దేవుడు స్తుతులలో నివసిస్తాడు, స్తోత్రముల మీద ఆసీనుడిగా ఉంటాడు. ఇరిగి నలిగిన హృదయాన్ని అలక్ష్యము చేయడు. హృదయ వాంఛను ఆయన కనిపెడతాడు. ఆయనకి ఫీలింగ్స్, కోపం, ద్వేషం ఇలాంటివన్నీ తెలుసండి. నువ్వు ద్వేషిస్తున్నప్పుడు గమనిస్తాడు. నువ్వు కోపగిస్తున్నప్పుడు కోపము మానము, ఆగ్రహము ఇడిచిపెట్టు అని చెప్తాడు. 84వ కీర్తన 4వ వచనం. నీ మందిరంలో నివసించు వారు ధన్యులు, వారు నిత్యమును స్తుతిస్తారు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. నీ మందిరమందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతిస్తారు. స్తుతి దేవుని మహింపరుస్తుంది. నన్ను బలపరచమంది నేను బలపరుస్తాను. నన్ను బలపరచువానిది నేను సమస్తమును చేయగలను. నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలనని పౌలు అంటున్నాడు. అదే మాట మనం అనాలి. నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నా, నన్ను పోలి నడుచుకుంటా అన్నాడు. అదే మాట మనం అనాలి. మాదిరికరమైన జీవితం మనం జీవించాలి. యెహోషాపాతు ఒక రాజు, ఆయన భయముతో కూడిన ఒక యుద్ధం మొదలైంది. వాళ్ళ దగ్గర ఉన్న సైన్యం తక్కువ, శత్రు సమూహము ఎక్కువ. ప్రతి రాజ్యాన్ని అలెగ్జాండర్ లాగా కూల్చుకుంటూ వచ్చేస్తున్నారు. అలా వచ్చేసే సమయంలో భయం పట్టేసుకుంది. ఆ భీతి చూడండి, మా మీదకి వచ్చి ఈ గొప్ప సైన్యము యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్ధులుడు, కానీ వాటిని విడిచిపెట్టి ఒప్పుకునేవాడు కనికరం పొందునంట. ఉన్నది ఉన్నట్టుగా దేవుడికి చెప్పుకోవడానికి యెహోషాపాతు అదే చెప్తున్నాడు. కొంచెం చెప్పి కొంచెం నాది ఉంది ప్రభువా, అది ఏమీ కాదు అంటే కాదు. మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యము యుద్ధము చెయ్యుటకు మాకు శక్తి చాలదయ్యా, ఏమీ తోచటం లేదు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేశాడు. ఈ గొప్ప సైన్యమునకు భయపడకండి, జడియకండి. మీ మీదకి వచ్చేది యుద్ధము యెహోవాదే. దేవుణ్ణి స్తుతించినప్పుడు, దేవుణ్ణి ఆరాధించినప్పుడు మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. 2 కొరింథీ 10:4. శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములు పడదు ఇంత బలమైనవి. దేవుని ఎదుట దుర్గములు పడవంత బలమైనవి. మన శక్తి అంటే స్తుతి, ఆరాధన ఎంత విలువైంది. మోషే తన చేతులు ఎత్తినప్పుడు యెహోషువ యుద్ధం గెలిచాడు. ప్రార్థన చేసుకున్న మహాపరిశుద్ధుడైన తండ్రి, స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా, స్తోత్రాలయ్యా. స్తుతి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. నీ మందిరం నివసించి వారు ధన్యులన్నావు. నీ వలన బలం మందు మనుషులు ధన్యులన్నావు. నువ్వు స్తుతిస్తున్నామయ్యా, ఆరాధిస్తున్నామయ్యా, ఘనపరుస్తున్నామయ్యా, మహింపరుస్తున్నావా. నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నావు తండ్రి. ఆమేన్.